ఈ రోజు అట్లీస్ట్ ఆత్మకు సమయం ఇద్దాము. ఆత్మకు సమయం కావాల్సిందే భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క సంపర్కము. సో ప్లీజ్ కొంచెం మీరు అందరు విశాల హృదయంతో, ఈ పెద్ద హాల్ ఉంది, మనం తక్కువ జనాలు ఉన్నాము, ప్లీజ్ మీరు అందరు కొంచెం సర్దుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హరే కృష్ణ. ప్లీజ్ చెప్పినా కూడా అందరూ పైకి వస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ పైకి రా. హరే కృష్ణ. కీర్తన్ టీమ్ ప్లీజ్ సెటిల్ చేయండి అక్కడ. అందరూ పైకి వస్తే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. హరే కృష్ణ, హరే కృష్ణ. ప్లీజ్ దయచేసి ఈ యొక్క స్టేజ్ పై నుంచి ప్లీజ్ దయచేసి కొంచెం స్టేజ్ పై నుంచి మీరందరూ వికెట్ చేయండి. పిల్లలు యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, భరతనాట్యం, కూచిపూడి. జస్ట్ 10 minutes, అంతకంటే ఎక్కువ లేదు. చింతనం
ఎక్కడో భూలోకంలో ఉన్న స్వామికి అమ్మవారికి వినపడాలి మన గొంతులు. కాబట్టి అందరూ గట్టిగా ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఏ చిత్రాన్ని కూడా మనము నిలుపుకోకూడదు. మన మనసంతా కూడా ఆ కృష్ణయ్యకి అంకితం చేయాలంటే చాలా చక్కగా నటించి చూపించింది. ఇప్పుడు మనము ఇద్దరు చిన్నారులు మన ముందుకు వస్తున్నారు.
అని చెప్పేసి బోధన వర్తించినటువంటి భాగవతంలో మనం చూస్తున్నాం. అలాగే ఆయన పేరు అనేక గ్రంథాలు ఉన్నాయంట. మహాభారతంలో ఉద్యోగ పర్వం ప్రకారం తుమ్ముట అంటే నాగలి మొన నల్లగా ఉంటుంది కనుక కృష్ణయ్యకి ఆ పేరు వచ్చిందని, భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కాబట్టి అతన్ని కృష్ణయ్య అని చెప్పేసి పిలుచుకున్నారని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగే వల్లభ సాంప్రదాయం ప్రకారం బ్రహ్మ సంబంధ మంత్రం ప్రకారం పాపాలను
వచ్చినటువంటి కృష్ణుని యొక్క హస్తసఖులు ఇక్కడ మన ముందు నృత్యం చేయడానికి వచ్చినట్టుగా చాలా అందంగా మన యొక్క రిక్వెస్ట్ వినిపించి ఇక్కడికి వచ్చినందుకు మన విశాల హృదయంతో ఒకసారి గట్టిగా జై జగన్నాథ్ జై జగన్నాథ్. ఏ హరే కృష్ణ ఎవరు అంటారు సరిగా ఇంత ఓపెన్గా ఎంత అద్భుతంగా ఉంటుందంటే యాక్చువల్లీ మీరందరూ కల్పవృక్షాలు ఏది కోరుకుంటే అదే ప్రాప్తి అవుతుంది. సో హృదయపూర్వకంగా భగవంతుని నామాన్ని కంటిన్యూ చేయకండి ప్లీజ్. గట్టిగా హరే కృష్ణ మహామంత్రం అని జై జగన్నాథ్ అని. సో మనము ఇక్కడ నిజామాబాద్ మన ఇద్దరు పట్టణ నుంచి ఇక్కడ వినాయకుడి నుంచి కూడా బయటకు వెళ్ళలేదు. సో ప్లీజ్ గట్టిగా హృదయాన్ని ఓపెన్ చేసి భగవంతుని పురస్కరించండి. జై హరే కృష్ణ 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 హరే జై జగన్నాథ్. ఈరోజు ఇందూరు నగరంలో ఒక చరిత్ర మనము మర్చిపోలేని దినం. మనము ప్రతి సంవత్సరం కూడా ఇందూరు నగరంలో హిందువుల ర్యాలీ ఏదంటే హనుమాన్ జయంతి ర్యాలీ మనం చూస్తాం. దాంట్లో సుమారు 75,000 నుంచి 1,00,000 మంది. ఆ తర్వాత ఈరోజు ఒక చరిత్ర కనీవిరేని రీతిలో జగన్నాథుడి రథయాత్ర ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా రామానంద రామస్వామి వారి ఆధ్వర్యంలో కనీవిరేని రీతిలో కంఠేశ్వరం నుంచి బయలుదేరి నగర పురవీధుల గుండా ఒక ఉప్పెన, ఇదంతా కూడా హిందువుల ఐక్యత, రోజు రోజుకు ఐక్యతకు చిహ్నమే. ఆ కృష్ణుడి ఆశీర్వాదము మనపైన, మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని, కృష్ణుడి ఆశీర్వాదంతో, జగన్నాథుడి ఆశీర్వాదంతో, సుభద్రమ్మ ఆశీర్వాదంతో ఈ సంవత్సరము మంచి వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని వేడుకుంటూ, మనం హిందువులందరం కూడా సౌమ్యులం.
మనమందరం కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తాం, హిందుత్వాన్ని గౌరవిస్తాం. కానీ కృష్ణుడి నీతిని కూడా మనం నేర్చుకున్నాము. ప్రమాదం ఏర్పడ్డప్పుడు, అవసరం ఉన్నప్పుడు కత్తి పట్టకుండా యుద్ధాన్ని చేయాలా, విజయం సాధించాలి. అది కృష్ణుడి నీతి. లేదా ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఆ నీతి, లేదా ఇక్కడ ఉన్న మహిళా మనులందరూ కూడా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వారిని స్ఫూర్తిగా తీసుకొని కత్తి పట్టుకుంటారా, ఏదో ఒక నీతి మనం నేర్చుకున్నాము. అదేవిధంగా సోదరులందరూ కూడా భవిష్యత్తులో మన సోదరుల మీద కానీ, మన ధర్మం మీద కానీ ఏదైనా ప్రమాదం ఏర్పడ్డా, ఇబ్బంది ఏర్పడ్డా మనమందరం కూడా ఛత్రపతి శివాజీ మాదిరి కత్తి పట్టుకోవాల్సిన అవసరం ఎంత అయిందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాం, ఎవరికి కూడా నష్టం చేయము. కానీ మన దగ్గరికి వస్తే మాత్రం మనం ఊరుకునేది లేదు. ఇది మనకు భవిష్యత్తులో చాలా అవసరం ఉన్న అంశం ఇది. మరి ఒకసారి స్వామి వారి ఆధ్వర్యంలో, రామనందర్ గారి స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శివకుమార్ గారు రావడము నిజంగా చాలా సంతోషకర విషయము. వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, చిన్నారులకు, యువకులకు, హిందువులైన ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం వరకు ఇంతకు రెండింతలు ర్యాలీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా స్వాముల వారి చిరకాల కోరిక హిందూ నగరంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణం. ఇది మనమందరం కూడా సహకరించాల. అంటే ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీరు నా వంతైతే పూర్తిగా సహకరిస్తా. స్థలం ముందు ముఖ్యము, స్థలాని కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. నిర్మాణంలో మన హిందూ నగరం అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ కోరిక, వారి ఆశయము నెరవేరాలని కోరుకుంటూ మరి ఒకసారి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిగిన గొప్ప ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి సందేశాలు ఇచ్చినందుకు, జగన్నాథునికి కూడా స్థల సేకరణ ఇచ్చి ఆలయ నిర్మాణానికి మీరు చేయూతను అందిస్తామన్నారు. అది చాలా గొప్ప విషయము. ఆ జగన్నాథుడు మీకు ఇంకా అష్టైశ్వర్యాలను, అనేక సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా భక్తులందరి తరఫున కోరిక అది. ధన్యవాదాలు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే సార్ ధన్పాల్ సత్యనారాయణ గారు. ప్రభుజీకి ఇలాంటి మహాత్ములకు మంచి ఆరోగ్యం మంచిగా ఉండి ఒక ఆదర్శనీయ ఒక నాయకుడు, ఒక ఆదర్శనీయ తండ్రి ఆల్రెడీ, ఆదర్శనీయ నాయకుడు ఆల్రెడీ ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతూ ఎల్లవేళలా భగవంతుని యొక్క స్ఫూర్తి ఉంటూ ఆ యొక్క జీవిత ఆనందమయంగా కొనసాగించాలని మళ్ళీ ఒకసారి గట్టిగా ప్లీజ్ జగన్నాథ్ని ప్రార్థించండి. ఎందుకంటే స్వామి వారి యొక్క సంపర్కంలో మనం ఉన్నాం కాబట్టి. జై జగన్నాథ్. ధన్యవాదాలు. సో ఇప్పుడు గౌరవనీయులైన ఆర్ఎస్ఎస్ ఇందోర్ విభాగ ప్రచారక్ శ్రీ శివకుమార్ జీ చాలా వినయంతో, ఓపికతో ఈ గత 3-4 గంటలు ఆ రథం పైన కూర్చుండి, ఆ స్వామివారి యొక్క జెండలో కూర్చుండి, ఆ యొక్క స్వామివారి యొక్క ఆస్వాదాన్ని, ఆ హరినామాన్ని ఆస్వాదిస్తూ ప్రభుజీ మన అందరికీ సమయం ఇచ్చాడు, సాంగత్యం ఇచ్చాడు. మళ్ళీ ప్రభుజీకి యాక్చువల్లీ ఆరోగ్యం బాగలేకున్నా, సహకరించకున్నా ఈరోజు వచ్చి ఈ యొక్క మన జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నందుకు, సో మీరందరూ విశాల హృదయంతో ఇలాంటి మహాత్ములు ఆరోగ్యం మంచిగా ఉండి ఇంకా ఆదర్శనీయంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఇంకా ముందు ఎంతో నవయువకులని ఒక సరైన మార్గంలో, క్రమశిక్షణలో
ఆధ్యాత్మిక మార్గంలో మన సనాతన మార్గంలో కొనసాగించాలని చెప్పి మీరందరూ ఒకసారి జగన్నాథ్ స్వామికి మన విశాల హృదయంతో శ్రీ శివకుమార్ గారి గురించి జగన్నాథ్కు ప్రార్థించండి. సో ఒక్కసారి అంటే వినడు, 2 సార్లు అంటే వినడు, 3 సార్లు అంటే డెఫినెట్లీ వింటాడు. అందుకనే కోర్టులో ఏమంటారు? ఆర్డర్ నో రెస్పాన్స్, ఆర్డర్ నో రెస్పాన్స్. ఆర్డర్ అంటే ఏమంటుంది? కన్ఫర్మ్. అందుకనే భగవంతుడు శాస్త్రంలో కూడా ఏమని చెప్తున్నాడు? కలవ నాస్తేవ 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 గతిరణ్యత. ఒక్కసారి అంటే వింటలేరు జనాలు, 2 సార్లు అంటే వింటలేరు, 3వసారికి మరీ నొక్కి చెప్తున్నారు. సో అందుకని మనం ఏం చేయాలి? ఇలాంటి మహాత్ముల గురించి మనం ప్రార్థించాలి. ఇలాంటి వీళ్ళు యాక్చువల్లీ సైలెన్స్గా ఉండి ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క గొప్ప కార్యాలు చేస్తున్నారు అంటే ఇంత ప్రశాంతంగా మనము ఇలా ప్రోగ్రాం చేసుకుంటున్నాము, ఇంత సనాతన ధర్మాన్ని మనం ఆస్వాదిస్తున్నామంటే ఇలాంటి మహాత్ముల యొక్క ఆ యొక్క గొప్ప సహకారం ఉంది. సో ప్లీజ్ ఒకసారి మీ విశాల హృదయంతో జగన్నాథ్కు ప్రార్థిద్దాము. అందరం గట్టిగా 3 సార్లు జయ జగన్నాథ్ అన్నాం, బట్ గట్టిగా అనాలి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ధన్యవాదాలు. పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని నేను పూర్తిగా గత సంవత్సరం కేవలం ప్రారంభం చేసి వెళ్ళిపోయాను. ఈ సంవత్సరం పూర్తిగా ఈ రథయాత్రలో పాల్గొనడం నా అదృష్టం. దారి పొడుగునా ఇందూరు పట్టణంలో ఉండేటటువంటి హిందూ సమాజము జన నీరాజనాలు పలుకుతూ ఆ దేవదేవుడైనటువంటి జగన్నాథుణ్ణి ఆహ్వానించడం చాలా గొప్ప శుభ పరిణామం. ఈ దేశంలో పూరి జగన్నాథుడు జగన్నాథ రథయాత్ర అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటిది. ఆ రథయాత్ర కొనసాగుతున్నంతసేపు లక్షలాది మంది అక్కడికి వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుడైనటువంటి జగన్నాథుణ్ణి రథాన్ని లాగాలని ప్రయత్నం చేస్తారు. కేవలం పూరికి పరిమితమైనటువంటి ఈరోజు జగన్నాథ యాత్ర దేశంలోని ప్రతి పట్టణంలో అత్యద్భుతంగా సాగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇస్కాన్. ప్రభువులు శీల ప్రభుపాదులు ఇస్కాన్ యొక్క సంస్థాపకులు. ఒక సాధారణమైనటువంటి రైల్వే ఉద్యోగి. వారు భాగవతాన్ని ఆంగ్లంలో రాసి ప్రపంచమంతా పరిచయం చేశారు. 1956లో అమెరికాకు వెళ్ళి ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇస్కాన్ను ప్రారంభించారు. తిరిగి 1977లో తిరిగి భారతదేశానికి వచ్చి బృందావనంలో, మధుర దగ్గర ఉన్నటువంటి బృందావనంలో వారి యొక్క తనువును చాలించారు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి శీల ప్రభుపాదులు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తము ఇస్కాన్ని వ్యాప్తి చేశారు. ప్రపంచంలో 115 దేశాలు ఉన్నాయి, హిందువులు నివసించే దేశాలు. హిందువులు బ్రతకడానికి, అక్కడ జీవించడానికి వెళ్ళిన 115 దేశాల్లో ఈరోజు 100కు పైగా దేశాల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉన్నది. ఇది గొప్ప విశేషం. ప్రపంచమంతా కూడా, అరబ్బు దేశాల్లో కూడా జగన్నాథ రథయాత్ర జరగడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. శీల ప్రభుపాదులు నిర్మాణం చేసినటువంటి ఈ గొప్పనైనటువంటి ఈ మహాయజ్ఞాన్ని భారతదేశంలో పూరిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లారు.